శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 11, 2026 మంగళవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, ఆశ్లేష కార్తె. తిథి చతుర్దశి, రాత్రి 1:54 వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 10:10 వరకు. వర్జం సాయంత్రం 5:27 నుండి సాయంత్రం 6:54 వరకు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి ఉదయం 9:14 వరకు. రెండవ దుర్ముహూర్తం రాత్రి 11:40 నుండి రాత్రి 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:59 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వచ్చిన ఒక సదావకాశమును సద్వినియోగ చేసుకోగలిగితే మేలు జరుగుతుంది. మిత్రుల కలయిక. వృషభ రాశి. విధుల నిర్వహణలో గాని వ్యాపారంలో గాని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మిథున రాశి. రాజకీయములు, సంఘములు, యూనియన్లు మొదలగు కార్యములకు అనుకూలం. కాంట్రాక్టులు లభిస్తాయి. కర్కాటక రాశి. బంధువులతో, కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనం చేస్తారు. ఆర్థికంగా మెరుగుపడుతుంది. సింహరాశి. మీరు చేపట్టే కార్యక్రమాలకు చిన్న చిన్న ఆటంకములు ఎదురవుతాయి. వాహన యోగం కలదు. కన్యారాశి. మీ అభిప్రాయములను, కొన్ని సలహాలను ఉన్నతాధికారులు సైతం పాటించడం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. తులారాశి. గతములో మీరు పోగొట్టుకున్న ఉద్యోగమును తిరిగి పొందగలుగుతారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. వృశ్చిక రాశి. మీ అధికార పరిధి, ఆర్థిక స్థితిగతులు మంచి ఫలితాలనిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనస్సు రాశి. చిన్ననాటి స్నేహితులను, తండ్రి సమకాలికులను కలుసుకొనుట జరుగుతుంది. స్వల్ప ధనలాభం పొందుతారు. మకర రాశి. అవకాశము ఉండి సమాచారము అందని లోపము వలన ఆత్మీయులకు సాయపడలేనందుకు విచారిస్తారు. కుంభరాశి. సహోదర వర్గములతో ఏకత్వమును సాధించు యత్నములు ఓ దశకు చేరుకుంటాయి. రాజకీయ రంగంలోని వారికి విదేశీ పర్యటనలు. మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమముల చర్చలు, అమలు చేయు పనులు వాయిదా పడతాయి. సోదరుల కలయిక. నమస్కారం.